నా వాయిస్ అనేది క్లియర్గా ఉందో విల్ స్టార్ట్ ది సెషన్. సో ఎవరికైనా వాయిస్ అనేది క్లియర్గా లేకపోవడం కానీ లేకపోతే ఏదైనా టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటే ఇమీడియట్గా చెప్పండి. అందరికీ ఓకేనా నా వాయిస్ అనేది? అందరికీ ఆడిబుల్ అండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, ఆల్ రైట్. సి గైస్, మనం నిన్నటి సెషన్లో ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? సో నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం? ఎవరు చెప్తారు? సో నిన్నటి సెషన్లో మనం సో ఆర్డర్ టు క్యాష్ సంబంధించిన డిస్కషన్స్ అనేవి నిన్నటి క్లాస్లో మనం చేసామండి. సో ఆర్డర్ టు క్యాష్, సో ఓటీసీ అంటారు. సో ఆర్డర్ టు క్యాష్ సంబంధించిన సెషన్ నిన్న క్లాస్లో మనం ఓటీసీ ప్రాసెస్ చెప్పాం. ఇందులో ఈరోజు ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు? సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? నిన్నటి క్లాస్ మిస్ అయిన వాళ్ళు, మొన్నటి క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఇందులో ఉన్నారా? సి గైస్, మనకి సో ఫస్ట్ సెషన్లో నేను ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్కి కావాల్సిన స్కిల్స్ గురించి నేను డిస్కస్ చేశాను. అండ్ సో నెక్స్ట్ క్లాస్లో నేను ఓటీసీ బిజినెస్ ప్రాసెస్ అంటే ఒక ఎస్ఏపి ఎస్డి బిజినెస్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసాము. ఈరోజు ఎస్ఏపి అండ్ S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిస్కస్ చేద్దాము. ఓకే, సో కాబట్టి ఈరోజు మనకి మొత్తం కూడా మండే, ట్యూస్డే, వెన్స్డే మనకి సెషన్స్ ఉంటాయి. సో మండే, ట్యూస్డే, వెన్స్డే మాత్రం సెషన్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మండే, ట్యూస్డే, వెన్స్డే మాత్రమే మనకి సెషన్స్ ఉంటాయండి. సో మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మండే రోజున స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ లోపల మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా మీ పేమెంట్ స్క్రీన్ షాట్, సో చాను ఎస్కే అని ఉంది కదా, ఇందులో ఈ చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ అని ఉంటుంది. ఈ రెండు ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది ఇమీడియట్గా షేర్ చేయండి. సో లేకపోతే గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు మళ్ళీ. సో కాబట్టి టుడే ఈజ్ ద లాస్ట్ క్లాస్. సో మనకి బేసిక్ సెషన్స్ ఈ రోజుతో అయిపోయినట్టే. సో తర్వాత నుంచి అన్ని మెయిన్ సెషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో డెమో సెషన్స్ మనం 3 క్లాసులు డెమో ఇచ్చేసాం, అయిపోయింది. సో నెక్స్ట్ నుంచి అన్నీ కూడా పెయిడ్ సెషన్సే ఉంటాయి అన్నమాట. కాబట్టి సో మండే కల్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్వర్ కూడా తీసుకొని రెడీగా ఉండాలి. సో సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఈరోజు చార్ట్లో పెడతారు. కాబట్టి ఇమీడియట్గా సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుంటే మనకి ఇంకా ప్రాక్టికల్గా కూడా మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మరి ఎస్ఏపి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ 2 క్లాసెస్ నాన్ ఎస్ఏపి రిలేటెడ్ ఒక ఐడియా మీకు. సో ఈ రోజు నుంచి మనకి ఎస్ఏపికి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ మీన్ టు ఎస్ఏపి? సో ఎస్ఏపి అంటే ఏంటి? ఎవరు చెప్తారండి? వాట్ ఈస్ మీన్ టు ఎస్ఏపి? సో ఎస్ఏపి అంటే ఏంటి? సో ఇక్కడ వాట్ ఈస్ మీన్ టు ఎస్ఏపి అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి ఎస్ అంటే మనకి సిస్టమ్స్ అని, సో మనకి ఏ అంటే అప్లికేషన్స్ అంటారు, అలాగే మనకి పి అంటే ప్రోడక్ట్స్ అంటాం. ఓకే, సో మనకి ఎస్ఏపి అంటే సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సో వాట్ ఈస్ మీన్ టు ఎస్ఏపి అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్, అప్లికేషన్స్
ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, సో ఎస్ అంటే సిస్టమ్స్ అని, ఏ అంటే అప్లికేషన్స్ అని, టీ అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారనమాట. సో ఎస్ఏపి మీనింగ్ ఇది, సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఓకే ఓకే సో సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్ అంటే మనకి కంప్యూటర్స్ అని, సో అప్లికేషన్ అంటే మనకి సాఫ్ట్వేర్ అని, ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ అంటారు. ఓకే, సో సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, అప్లికేషన్స్ అంటే మనకి సాఫ్ట్వేర్, ప్రోడక్ట్స్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారు. సో వాట్ ఎస్ఏపి విల్ డూ? సో వాట్ ఎస్ఏపి విల్ డూ? ఎస్ఏపి ఏం చేస్తుంది అంటే, ఎస్ఏపి విల్ క్యాప్చర్ ద ఇంటర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్ అనమాట. సో ఎస్ఏపి అనేది మనం చూసుకున్నట్లయితే, ఎస్ఏపి క్యాప్చర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్. సో ఎస్ఏపి అనేది ఏం చేస్తుందంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తుంది. సో అది మనం డేటాబేస్లో మనకి స్టోర్ అనేది చేస్తుంది అనమాట. కాబట్టి సో ఎస్ఏపి క్యాప్చర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్ అనమాట. దాన్ని మనం సింపుల్గా చెప్పాలంటే వాట్ ఎస్ఏపి విల్ డూ, ఎస్ఏపి క్యాప్చర్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్ అని చెప్తాం అనమాట. ఓకే, సో మనకి ఎస్ అంటే సిస్టమ్స్ అంటారు, ఏ అంటే అప్లికేషన్ అని, పి అంటే ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అని చెప్తా ఉంటాము. ఎస్ఏపి ఏం చేస్తుంది అనేది మనం చూసినట్లయితే, సో ఎస్ఏపి క్యాప్చర్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్ అని చెప్తామన్నమాట. ఓకే, సో ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్. ఓకే, కాబట్టి ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అని చెప్తారు బేసిక్గా. ఓకే, సో ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్, ఎందుకంటే బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఏ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ అసలు ఎస్ఏపి అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఈ సాఫ్ట్వేర్ని ఎప్పుడు కనిపెట్టారు అంటే 1970s ఈ సాఫ్ట్వేర్ ఇన్వెన్షన్ అనేది చేశారనమాట. సో మనకి చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ ఇన్వెన్షన్ అనేది, సో మనకి 1970s ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్వెంట్ చేశారు. ఇప్పుడు కాదు, ఇది మార్కెట్లో వచ్చింది. సో ఎప్పుడో 1970s నుంచే ఉందన్నమాట. స్టార్టింగ్లో దీన్ని ఏంటంటే సిస్టమ్ అనాలసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు. సో సిస్టమ్ అనాలసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు. ఆ తర్వాత దీని అబ్రివేషన్ కూడా చేంజ్ చేశారనమాట. ఓకే, సో ఇది మనకి చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ యొక్క గొప్పతనం మనం చూసుకున్నట్లయితే, వరల్డ్లో జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ 75% ట్రాన్సాక్షన్స్ ఈ సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతాయి అన్నమాట, సింపుల్గా మాట్లాడితే. సో అంటే వరల్డ్లో జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో వరల్డ్లో జరిగే 75% బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ హ్యాపెన్ టు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనమాట. సో అంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారానే మనకి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, వరల్డ్లో జరిగే 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈ సాఫ్ట్వేర్ ద్వారానే మనకి జరుగుతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అలాగే ఈ సాఫ్ట్వేర్ని మనకి సో బిజినెస్ సాఫ్ట్వేర్ అంటే 1970s స్టార్ట్ అయింది. సో 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనకి వరల్డ్లో జరిగేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతున్నాయి. సో అలాగే మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఐడియా ఉంది ఎవరికైనా?
సో 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాం. 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. ఓకే, సో మనకి 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఆర్ యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అనమాట. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో వరల్డ్లో జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే 75% ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే అవుతాయి. మరి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే చాలా పెద్ద కంపెనీస్, ఐటీ జైంట్ కంపెనీస్ అని ఇందులో ఉంటాయి, లిస్టెడ్ అవుట్ ఉంటాయి. సో అందులో నుంచి 90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. కాబట్టి స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపిలో స్కోప్ ఉందా అంటూ ఉంటారు. ఎస్ఏపి ఇందులో స్కోప్ లేదు. సో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ టీసీఎస్, ఐబిఎంస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. అంటే 90% కంపెనీస్ పెద్ద అంటే ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే పెద్ద కంపెనీస్కి రికమెండ్ చేస్తాను అనమాట ఈ సాఫ్ట్వేర్ని. ఓకే, సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింటర్స్ అయితే ఇవి. ఓకే, సో మనకి సాఫ్ట్వేర్ 1970s జరుగుతుంది. 90% ఆఫ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ సిస్టమ్స్ అని, అప్లికేషన్స్ అంటాం, ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సో ఇది ఎస్ఏపి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి. ఓకే, సో ఎస్ఏపి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆర్ యూజింగ్ దిస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఓకే, సో ఇది ఎస్ఏపి గురించి మీకు ఒక ఐడియా. ఓకే, సో ఇది ఎస్ఏపి గురించి మీకు ఒక ఐడియా. సో కాబట్టి ఎవరైనా ఎస్ఏపి గురించి అడిగితే మనం ఈ పాయింట్స్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే ఇది. సో ఇందులో 3 సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఎస్ఏపిలో మనకి 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది కాబట్టి ఎస్ఏపి R3 ఆర్కిటెక్చర్ అంటారు. ఎస్ఏపిలో మనకి 3 సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్ అంటే రియల్ టైం అని, సో 3 సర్వర్స్ అంటే, సో మరి దీంట్లో ఉండే సర్వర్స్ మనకి సో మన ఎస్ఏపి చూసినట్లయితే కంపల్సరీగా అంటే 3 సర్వర్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అప్లికేషన్ సర్వర్, ప్రజెంటేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. అంటే ఇది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 3 సర్వర్స్ బేస్ మీద ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి పనిచేయటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎస్ఏపిలో మొత్తం ఎన్ని సర్వర్స్ ఉంటాయి అంటే 3 సర్వర్స్: అప్లికేషన్ సర్వర్, ప్రజెంటేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్ అనమాట. సో సో ఈ 3 సర్వర్స్ అనేవి మనకి ఉంటాయండి. సో కంపల్సరీగా ప్రతి సాఫ్ట్వేర్లోనూ 3 సర్వర్స్ ఉంటాయి. ఎస్ఏపి R3 అంటారు. సో 3 సర్వర్స్ ఉంటాయి: ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్ అనమాట. సో ఈ 3 సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో మనకి ఉంటాయి. ఓకే, కాబట్టి ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ ఈ డిస్కషన్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ అలాగే మనకి వాట్ ఈస్ ఈఆర్పి. సో మనకి ఈఆర్పి అంటే ఏంటి? సో మనకి
ఈఆర్పి అనేది మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ మీన్ బై ఈఆర్పి? ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు అనమాట. సో ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. ఓకే, సో ఎంటర్ప్రైజ్, ఈ అంటే ఎంటర్ప్రైజ్ అని, ఆర్ అంటే రిసోర్స్ అని, సో పి అంటే మనకి ప్లానింగ్ అంటారు అనమాట. సో మనకి ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్ అని, రిసోర్స్ అంటే సో లైక్ సో రిసోర్స్ అంటే మనీ, మిషన్, పీపుల్ ఎక్సెట్రా అంటారు. ప్లానింగ్ అంటే సో హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అనమాట. సో దీన్నే మనం ప్లానింగ్ అంటారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్ అని, ఆర్ అంటే రిసోర్స్ అని, ఓకే, పి అంటే ప్లానింగ్ అంటారు. అసలు ఈఆర్పి అనేది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఈఆర్పి అనమాట. ఎస్ఏపి కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేరే. సో మార్కెట్లో మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ మనకి మార్కెట్లో ఉన్నాయి. సో అందులో ఎస్ఏపి కూడా ఒక బెస్ట్ ఈఆర్పి అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్ అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఈఆర్పిస్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్. అండ్ ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ ఈఆర్పి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ ఈఆర్పి అని మనం చెప్తాం అనమాట బేసిక్గా. ఓకే, సో మనకి మార్కెట్లో ఉన్న ఈఆర్పిస్ మనం చూసుకున్నట్లయితే సో అందులో మనకి బెస్ట్ ఈఆర్పి ఏది అనేది మనం చూసుకున్నట్లయితే సో ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ ఈఆర్పి అని మనం చెప్పుకుంటాము. సో అందులో ఆర్కెల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, గ్రూపు, సో ఎపికర్, సో ఇలాంటివన్నీ కూడా మనకి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఈఆర్పిస్లో ఒక పార్ట్ అని మనం చెప్పుకుంటామండి. ఓకేనా. సో ఆర్కెల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, గ్రూపు, అలాగే ఎపికర్, సో ఇవన్నీ కూడా సో మార్కెట్లో మనకి ఉన్న బెస్ట్ ఈఆర్పిస్లో ఇవి ఒకటే అని మనం చెప్పుకుంటాం మనం. సో ఈఆర్పిస్ మనం చూసుకున్నట్లయితే సో అందులో ఉన్న బెస్ట్ ఈఆర్పి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఆర్కెల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, గ్రూప్స్, ఎపికర్ ఇలాంటివన్నీ కూడా మనకి బెస్ట్ ఈఆర్పిస్ అని చెప్పుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో అసలు ఈఆర్పి ఏం చేస్తుంది, అనేది చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ చూసుకున్నాం అనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్స్ అని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని. సో ఈ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ మాడ్యూల్ అనమాట ఎస్ఏపిలో. సో ఎఫ్ఐసిఓ డిపార్ట్మెంట్, ఓకే, సో ఫైనాన్స్ అంటాం. ఎంఎం అంటే మెటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, సో ఇలా హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్, ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తాను అనమాట ఈఆర్పి అనేది. సో ఇంటిగ్రేట్ చేయడం మూలంగా టాప్ మేనేజ్మెంట్కి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ ఈఆర్పి మార్కెట్లో అండ్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సో వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అని మనం చెప్తాం బేసిక్గా. సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆర్కెల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, గ్రూప్స్, ఎపికర్, సో ఇలాంటివన్నీ కూడా మనకి మార్కెట్లో ఉన్న సో బెస్ట్ ఈఆర్పిస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో ఈఆర్పి చేసే పనే మనకి ఇంటిగ్రేట్ చేయటం అనమాట.
సో కాబట్టి ఎస్ఏపి అనేది మార్కెట్లో నెంబర్ 1 అవ్వడానికి రీజన్స్ ఏంటి? సో వై ఎస్ఏపి? సో బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అంటే ఒక మోడ్ అంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో అది ఎస్ఏపిలో ఎక్కువ ఉంది కంపేరింగ్ టు అదర్ మోడల్. అండ్ అలాగే ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్. సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇవ్వగలదు అనమాట. సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అంటే మనకి మార్కెట్లో ఉన్న చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. రీటైల్ అని, బ్యాంకింగ్ అని, ఇన్సూరెన్స్ అని, మ్యానుఫ్యాక్చర్ అని. సో ఇలా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. సో వీటికి సొల్యూషన్ని స్పెసిఫిక్ సొల్యూషన్ అనేది, సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఈ సొల్యూషన్ అనేది ఈ సాఫ్ట్వేర్ అనేది ఇవ్వగలుగుతుంది అనమాట. సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. ఓకేనా? సో కాబట్టి మన ఎస్ఏపి అనేది మార్కెట్లో నెంబర్ 1 ఈఆర్పి కింద మనకి కనబడుతుంది. ఇవే కాకుండా సో బెస్ట్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. సో అలాగే మనకి యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. ఓకే. సో మనకి ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. సో యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఇది. ఓకే. సో అలాగే మనకి సో మనం చూసుకున్నట్లయితే రిలయబిలిటీ, ట్రస్ట్ వర్తి. సో రిలయబిలిటీ ఉంది, ట్రస్ట్ వర్తి ఉంది. ఓకే. ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఉంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్, రిలయబిలిటీ ఉంది, ట్రస్ట్ వర్తి, అలాగే మోర్ ఫ్రెండ్లీ. సో యూజర్ ఫ్రెండ్లీ. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఈఆర్పీస్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఈఆర్పీస్ బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్, బెస్ట్ పర్ఫార్మెన్స్, యూజర్ ఫ్రెండ్లీ, రిలయబిలిటీ, ట్రస్ట్ వర్తి, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అని చెప్పుకుంటాం మనం. సో మనకి ఈఆర్పీస్ మనం ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, గ్రూప్స్, ఎపికర్. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఈఆర్పీస్ అనమాట. అలాగే మనకి బెస్ట్ మనకి వాట్ ఈస్ ఈఆర్పీ సిస్టమ్ అంటే ఎంటర్ప్రైజ్ అని, బిజినెస్ రీసోర్స్ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా. ఓకే. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఓకే. సో ఇది మనకి తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సో మనకి ఎస్ఏపి ఎందుకు అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఈ పాయింట్స్తో పాటు ఎస్ఏపి అనేది ఆటోమేటేషన్ ఉంది, ఏఐ అలాగే మెషిన్ లెర్నింగ్ వీటన్నిటితో కూడా కనెక్టివిటీ ఉంది. సో అన్నిటిలో కూడా కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. ఓకే. సో కాబట్టి ఈ ఎస్ఏపి గురించి, ఈఆర్పి అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసాం. సో అలాగే మనకి సో వర్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో మనకి ఏసీసీ అలాగే ఎస్/4HANA వర్షన్స్ ఉన్నాయి మనకి. సో ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్ అండి. సో ఎస్/4HANA అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. ఓకే. సో ఈసీసీ విల్ బి వైండింగ్ అప్ ఇన్ 2026.
ఈసీసీ వైండప్ చేసేస్తున్నారు. 2026 తర్వాత ఈసీసీ ఉండదు. కాబట్టి ఏమైతే కంపెనీస్ మరి నాన్ ఎస్ఏపి సిస్టంలో ఏమైతే మరి కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాలన్నమాట 2026 లోపల. సో S4 హనా అనేది లేటెస్ట్ వర్షన్ కాబట్టి సో ఇది మనకి 2040 వరకు కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్ అంచనా అనమాట. ఓకే, ఈ సాఫ్ట్వేర్ మనకి మార్కెట్లో 2040 వరకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనేది మార్కెట్లో మనకి ఉన్న ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకే, కాబట్టి ఈసీసీ నో లాంగర్ వర్క్ ఆఫ్టర్ 2026 అనమాట. మరి వర్షన్స్ మనం చూసుకున్నట్లయితే సో ఈసీసీలో మనకి ఉన్న వర్షన్ మనం చూసుకున్నట్లయితే ఈసీసీ ఈఆర్పి EHP 8 వర్షన్. సో మనకి మార్కెట్లో ఉన్న బెస్ట్ వర్షన్ కింద మనం చెప్తూ ఉంటాం అనమాట. సో మార్కెట్లో ఉన్న బెస్ట్ వర్షన్ మనకి ఏమైనా ఉంది అంటే సో ఈసీసీ ఈఆర్పి EHP 8. ఓకే, సో EHP 8 అనేది ఏదైతే వర్షన్ ఉందో మనకి సో ఇది మార్కెట్లో ఉన్న బెస్ట్ వర్షన్ అని చెప్తాం మనం. సో S4 హనాలో మనకి సో 2024 వర్షన్ మార్కెట్లో రన్ అవుతుంది. సో మనకి ఇంకా కంపెనీస్ అన్నీ కూడా 2022లోనే ఉన్నాయి. మన సెషన్స్ వచ్చేటప్పటికి సో 2022లోకి క్లాసెస్ అనేవి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మీ సర్వర్ యాక్సెస్ వచ్చేటప్పటికి 2022 వర్షన్లోనే తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు కొత్తగా మనకి వర్షన్ వచ్చింది అంటే ఇమీడియట్గా కంపెనీస్ అందులో మైగ్రేట్ అవ్వు. S4 హనా అనేది ఇప్పుడు కాదు, 2015 నుంచే ఉంది మార్కెట్లో. 2015 నుంచే మార్కెట్లో ఉంది. ఇప్పుడే అది ఫేమస్ అవుతుంది బాగా. సో ఈసీసీ అనేది లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, సో కాబట్టి వర్షన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఆన్ ప్రిమైస్కి క్లౌడ్కి రెండింటికి కూడా వర్షన్స్ వస్తూ ఉంటాయి. క్లౌడ్ వచ్చేటప్పటికి సో ఎవ్రీ క్వార్టర్లీ బేసిస్ ఉంటాయి. ఆన్ ప్రిమైజ్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా మనకి వర్షన్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ వర్షన్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనం నేర్చుకునే వర్షన్ కూడా వెరీ వెరీ అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. కాబట్టి మనం సెషన్స్ అన్నీ కూడా S4 హనాలో నేర్చుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో మళ్ళీ S4 హనాలో ట్రైనింగ్ తీసుకోకుండా సో మనకి ఇక్కడే ఇందులో నుంచే మనం కంటిన్యూ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింటర్స్ అయితే ఇవి. ఓకే, సో ఎవరైనా అడిగితే అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేయాలి కదా. సో వర్షన్స్ అంటే ఏంటి అనేది తెలియాలి కదా. సో కాబట్టి ఏ వర్షన్లో మీరు నేర్చుకుంటున్నారు అనేది కూడా అవసరం ఉంది కదా. ఓకే, సో ఇది ఓవరాల్గా ఎస్ఏపి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్. సో ఇది ఎస్ఏపి ఇంట్రడక్షన్ అంటారు అనమాట. ఓకే, సో అలాగే మరి S4 హనా గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఇది ఈరోజు సెషన్లోనే సో S4 హనా గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఎస్ఏపిలో మనకి S4 హనా అనేది ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ఏపి అనమాట. ఎస్ఏపి ప్రోడక్ట్ S4 హనా. ఓకే, సో మనకి ఇది ఉన్న ఈఆర్పి సాఫ్ట్వేర్ ఇది కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో హనా అని ఉంది. సో ఇక్కడ హనా అంటే ఏంటంటే హనా స్టాండ్స్. సో ఇక్కడ మనకి హనా అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే సో హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. ఓకే, సో హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్ అంటారు. ఇది ఒక డేటాబేస్ అనమాట. సో S4 హనాలో మనకి హనా అంటే ఒక డేటాబేస్. సో S4 హనాలో మనకి హనా అనేది ఏంటంటే ఒక డేటాబేస్ అండి. S4 హనాలో హనా అంటే ఏంటంటే ఒక డేటాబేస్. S4 హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్
సో అనలిటికల్ అప్లియన్స్ అంటారనమాట. హనా అనేది ఒక డేటాబేస్, గుర్తుపెట్టుకోండి. సో హనా అనేది ఏంటంటే ఒక డేటాబేస్ అని మనం చెప్తా ఉంటాం బేసిక్గా. సో ఇక్కడ S4 హనా అనేది మనకి హనా అనేది ఒక డేటాబేస్. ఇక్కడ హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్ ఉంటారు. హనా అనేది ఒక డేటాబేస్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇది కూడా ఒక ERP సాఫ్ట్వేర్ S4 హనా అనేది. సో అంతకుముందు మనకి ECC ఉంది కదా. సో ఇందులో ఉన్న ECCలో ఉన్న డేటాబేస్లు ఉంటాయి కదా. సో మనకి ECCలో ఏమేమి డేటాబేసెస్ ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే సో ECCలో ఉన్న డేటాబేస్లు మనం చూసుకున్నట్లయితే ఆరికిల్, సో ఆరికిల్, IBM DB2, SQL, MS SQL ఇవన్నీ కూడా ECCలో ఉన్న డేటాబేస్లు అండి. సో ఇవన్నీ కూడా మనకి ECC సాఫ్ట్వేర్లో ఉన్న డేటాబేస్లు అనమాట. సో హనాలో ఉన్న డేటాబేస్ ఏంటంటే మనకి S4 హనాలో ఉన్న డేటాబేస్ హనా అనమాట. కానీ ECCలో మనకి ఓన్ డేటాబేస్ లేదు. SAP ఓడ్ సంబంధించిన ఓన్ డేటాబేస్ అనేది ECC సాఫ్ట్వేర్లో లేదు. ఓకేనా. ECC హ్యాస్ కనెక్టెడ్ విత్ దిస్ డేటాబేసెస్ అనమాట. ఆరికిల్, IBM DB2, SQL, MS SQL ఇవన్నీ థర్డ్ పార్టీ డేటాబేస్తో ECC అనేది కనెక్టివిటీ అయ్యిందనమాట. కానీ ఇక్కడ S4 హనాలో హనా అనేది SAP ఓడి ఓన్ ప్రోడక్ట్, ఓన్ డేటాబేస్. SAP ఓడి ఓన్ డేటాబేసే హనా. సో అంతకుముందు ECC సాఫ్ట్వేర్లో ఏంటంటే అదర్ డేటాబేస్లని థర్డ్ పార్టీ డేటాబేస్ మీద డిపెండెన్సీ ఉందన్నమాట. కానీ S4 హనాలో థర్డ్ పార్టీ డేటాబేస్ డిపెండెన్సీ లేదు. ఓకే, మరి నా క్వశ్చన్ ఏంటంటే ఆరికిల్, IBM DB2, SQL, MS SQL ఇలాంటి డేటాబేస్లని S4 హనా ప్లాట్ఫామ్ మీద రన్ చేయొచ్చా? సో కెన్ ఐ రన్ ECC డేటాబేసెస్ ఇన్ SAP S4 హనా ప్లాట్ఫామ్? సో ECC డేటాబేస్లు ఏమైతే ఉంటాయో అవి మనం S4 హనా ప్లాట్ఫామ్ మీద రన్ చేయొచ్చా అంటే నో, కెనాట్. ఓకే, సో మనకి ECC డేటాబేస్లు ఏమైతే ఉంటాయో అవి S4 హనా ప్లాట్ఫామ్లో మనం రన్ చేయొచ్చా అంటే రన్ అనేది చెయ్యము, వీ కెనాట్ రన్. ఓకే, సో ఎందుకంటే రన్ చేయలేము. ఎందుకంటే S4 హనా అనే డేటాబేస్ అనేది ECC కన్నా చాలా హై పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అన్నప్పుడు వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ కనెక్టింగ్ దిస్ డేటాబేసెస్ టు S4 హనా ప్లాట్ఫామ్? కాబట్టి అలాంటి డేటాబేసెస్ మనకి S4 హనాకు అవసరం లేదు. ఓకే, సో మరి క్వశ్చన్ ఏంటంటే హనా డేటాబేస్ని ECCకి రన్ చేయొచ్చా? ECCలో రన్ చేయొచ్చు అంటే ఎస్, రన్ చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే ఇది SAP వాడి ప్రోడక్టే. సో ఇది SAP వాడి ప్రోడక్టే కాబట్టి మనం రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది SAP వాడి ప్రోడక్టే కాబట్టి రన్ అనేది చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకేనా. కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఓకే, S4 హనా కెన్ ఐ రన్ ECC డేటాబేస్ S4 హనా ప్లాట్ఫామ్, కెన్ ఐ రన్ హనా డేటాబేస్ ఇన్ ECC అంటే ఎస్, నో అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో మరి క్వశ్చన్ ఏంటంటే ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో ECC డేటాబేస్ల కన్నా సో 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అని చెప్పి మార్కెట్లో చెప్తున్నారనమాట. సో అంటే ఏంటి, ECC డేటాబేస్ల కన్నా సో ఈ డేటాబేస్ ఏదైతే ఉందో 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని మార్కెట్లో ఇస్తుంది అని చెప్తున్నారనమాట. సో అలాగే మనకి S4 హనా గురించి మాట్లాడితే
సో ఎస్4 హనా గురించి మాట్లాడితే, సో ఎస్4 హనా అంటే ఇది 4th వర్షన్ ఆఫ్ బిజినెస్ సూట్ అంటారు. ఇది ఎస్ఏపి ఓడి 4th వర్షన్ ఆఫ్ ఎస్ఏపి బిజినెస్ సూట్. సో బిజినెస్ సూట్ అంటే మనకి బిజినెస్ సూట్ అంటే మనకి పిఎల్ఎం, సిఆర్ఎం, ఎస్సిఎం, ఎస్ఆర్ఎం. సో పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సిఆర్ఎం అంటే మనకి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అంటాం మనం. పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇవన్నీ కూడా సో ఎస్4 హనా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇది ఒక బిజినెస్ సూట్. ఓకే, ఇది 4వ తరానికి సంబంధించిన బిజినెస్ సూట్. ఇవన్నీ ఉంటాయి ఎస్ఏపి ఎస్4 హనాలో. ఇక్కడ ఏమైతే మనం మెన్షన్ చేసామో అన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్లో ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఎస్4 హనా అనేది. ఓకే, సో క్లౌడ్, సో మనకి ఈ హనా డేటాబేస్ ఉంది కదా, ఈ హనా డేటాబేస్ని క్లౌడ్లో కూడా రన్ చేసుకోవచ్చు, ఆన్ ప్రిమైస్లో రన్ చేసుకోవచ్చు మనకి. ఓకే, సో ఇది 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్. ఇది మనకి ఈ సాఫ్ట్వేర్ ఎస్4 హనాలో 3 సర్వర్స్ ఉంటాయి మనకి. సో ఆర్ అంటే ఎప్పుడైనా సరే రియల్ టైం అని అర్థము. సో దీంట్లో మనం 3 సర్వర్స్ ఉంటాయి. సో మనకి ప్రజెంటేషన్ సర్వర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్. సో అప్లికేషన్ సర్వర్ వచ్చేటప్పటికి ఎస్4 హనా సాఫ్ట్వేర్. సో డేటాబేస్ సర్వర్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్ అనమాట. ఓకే, సో అంటే సింపుల్గా మాట్లాడితే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది. ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్ అంటారు. అంటే యూజర్ యొక్క ట్రాన్సాక్షన్స్ అంటే డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సో ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేస్తాడనమాట. అప్లికేషన్ సర్వర్ అంటే సాఫ్ట్వేర్. ఇప్పుడు ఏదైనా ఫ్యూరీ యాప్స్లో రన్ అయ్యి అవుట్పుట్ కనపడాలంటే సాఫ్ట్వేరే కదా. సాఫ్ట్వేర్ లేనిది ఏది మనకు వర్కౌట్ అవ్వదు. అలాగే మిడిల్ ఆఫ్ ది లేయర్ ఎస్4 హనా సాఫ్ట్వేర్ అయితే డేటాబేస్ లేయర్ వచ్చేటప్పటికి బ్యాక్ ఎండ్ లేయర్ అంటారనమాట. ఫ్యూరీ యాప్స్ అనేది ఫ్రంట్ ఎండ్ లేయరు, అప్లికేషన్ లేయర్ ఏమో మిడిల్ ఆఫ్ ది లేయర్ ఎస్4 హనా సాఫ్ట్వేర్, డేటాబేస్ లేయర్ వచ్చేటప్పటికి బ్యాక్ ఎండ్ లేయర్ అంటారనమాట. అంటే సింపుల్గా మాట్లాడితే మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది. ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, అలాగే మనకి డేటాబేస్ సర్వర్స్ అంటారు. సో ప్రజెంటేషన్ సర్వర్ అనేది ఫ్యూరీ యాప్స్ మీద పనిచేస్తుంది. అప్లికేషన్ సర్వర్ అనేది ఎస్4 హనా సాఫ్ట్వేర్ బేస్ మీద, డేటాబేస్ సర్వర్ అనేది హనా డేటాబేస్ మీద పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ R3 ఏదైతే ఉందో మనకి ఆర్ అంటే మనకి రియల్ టైం అని, 3 అంటే మనకి 3 సర్వర్స్ అని బేసిక్గా మనం చెప్తూ ఉంటాం మనం. సో ఫ్యూరీ యాప్స్ వచ్చేటప్పటికి మనకి సో ఫ్యూరీ యాప్స్ అనేది ఎస్ఏపిలో మనం చూసుకున్నట్లయితే సో ఎస్ఏపిలో మనకి ఈ ఫ్యూరీ యాప్స్ రావటం మూలంగా యూజర్ యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరిగిందనమాట.
అంటే అంతకుముందు యూజర్ ప్రొడక్టివిటీ తగ్గిందా అంటే ఇప్పుడు ఇది రావటం యాప్స్‌లో పనిచేయటం వేరు. నార్మల్‌గా క్లయింట్ ఎన్విరాన్మెంట్‌లో లాగిన్ అయ్యి పనిచేయడం. యాప్స్‌లో ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీ మొబైల్‌లోను, ల్యాప్‌టాప్‌లోను, టాబ్లెట్‌లోను అన్నిట్లో కూడా యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అప్లికేషన్ సర్వర్ అంటే ఈ ఫ్యూరీ యాప్స్ అనేది సో, యూజర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచినాయన్నమాట. అలాగే సింప్లిసిటీ యాప్స్‌లో పనిచేస్తున్నామంటే సింప్లిసిటీ. సో, దాని మూలంగా 4 ఇన్వాయిస్‌లు పోస్ట్ చేసేవాడు 10 ఇన్వాయిస్‌లు పోస్ట్ చేయగలుగుతాడు. సో, అలాగే మనకి యూజర్ వర్క్ అనేది తగ్గిస్తుంది కాబట్టి ఫ్యూరీ యాప్స్. అలాగే డేటాబేస్‌లో హనా డేటాబేస్ అనేది మార్కెట్‌లో నంబర్ 1 డేటాబేస్ ఇది. సో, ఈ డేటాబేస్ రావటం మూలంగా సో, మనకి వర్క్ అనేది ఈజీ అయింది. సో, ఎందుకంటే రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. టాప్ మేనేజ్మెంట్ ఒక 5 ఇయర్స్ రిపోర్ట్స్ కావాలి జనరేట్ చేయాలంటే టక్కన మనం జనరేట్ చేయొచ్చు. సో, కాబట్టి ఈ హనా డేటాబేస్ అనేది చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, అప్లికేషన్ సర్వర్ అంటే మనకి ఎస్4 హనా సాఫ్ట్‌వేర్ అంటారు. సో, అప్లికేషన్ సర్వర్ అంటే మనకి సాఫ్ట్‌వేర్ అంటే ప్రతి దానికి కూడా సాఫ్ట్‌వేర్ ఉంటది. ఒక టీవీ చూసుకున్నా సో, ఒక ఏది చూసుకున్నా సాఫ్ట్‌వేర్ లేనిదే ఏది వర్కౌట్ అవ్వదు. కాబట్టి సాఫ్ట్‌వేర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అప్లికేషన్ సర్వర్ వచ్చేటప్పటికి ఎస్4 హనా సాఫ్ట్‌వేర్ అంటాం. సో, ఇది మనకి ఓవరాల్‌గా ఒక ఐడియా మీకు. ఇది అంటే ఏంటి? సో, ఈ సాఫ్ట్‌వేర్ మీద ఒక ఐడియా. సో, ఈ రేపొద్దున్న ఎవరైనా ఎస్4 హనా అంటే టక్కని చెప్తారు. ఎస్4 హనా అనేది సో, ఫైనాన్స్‌కి, ప్రొక్యూర్మెంట్‌కి, సప్లై చైన్ మేనేజ్మెంట్‌కి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అన్నిట్లికి కూడా ఈ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ ఎస్4 హనా సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో సో, ఆల్మోస్ట్ అన్నిట్లికి కూడా యూజ్ చేస్తా ఉంటారనమాట. సో, కాబట్టి ఇది మార్కెట్‌లో నంబర్ 1 ప్లేస్‌ని ఆక్యుపై చేసిందనమాట ఈ ఎస్4 హనా సాఫ్ట్‌వేర్ అనేది. ఓకే. సో, అలాగే మనకి ఫ్యూరీ యాప్స్‌లో రావటం మూలంగా యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. అలాగే హనా డేటాబేస్ రావటం మూలంగా ఈ 2 సో, అంతకుముందు ఈసీసీలో హనా డేటాబేస్ లేదు. ఈసీసీలో ఏంటంటే మనకి థర్డ్ పార్టీ డేటాబేసెస్‌తో కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఎస్ఏపీ వాడిది ఓన్ ప్రొడక్ట్ అనమాట. హనా డేటాబేస్ ఎస్ఏపీ వాడి ఓన్ డేటాబేస్. కాబట్టి సో, అక్కడ ఈసీసీ డేటాబేస్‌లని ఎస్4 హనాలో మనం యూజ్ చేయము. కాబట్టి మనకంటూ ఒక బ్రాండ్ అనేది హనాతో ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయిందనమాట మార్కెట్‌లో. హనా డేటాబేస్ రావటం మూలంగా ట్రెమెండస్ చేంజెస్ అనేవి మార్కెట్‌లో మనకి కనబడుతూ ఉన్నాయి. సో, అలాగే ఫ్యూరీ యాప్స్ రావటం మూలంగా సింప్లిసిటీ అలాగే మనం క్లయింట్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఇంటి దగ్గరే కూర్చొని ఓకే. సో, మనం లీవ్ ప్లాన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం డే టు డే ట్రాన్సాక్షన్స్, సేల్స్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. సో, మేనేజ్మెంట్ మనకి రిపోర్ట్ అడిగినప్పుడు మనం సో, వెంటనే జనరేట్ చేసి సో, ఆ రిపోర్ట్స్‌ని కూడా మనం ఇవ్వగలగొచ్చు. ఓకే. సో, కాబట్టి ఈ యాప్స్‌లో పనిచేయటం మూలంగా సో, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందనమాట. కాబట్టి ఇక్కడ సో, ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ బదులు జీయూఐని యూజ్ చేస్తారనమాట. సో, ఫ్రంట్ ఎండ్ లేయర్ వచ్చి జీయూఐ. జీయూఐ అంటే ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే టీ కోడ్స్ యూజ్ చేస్తారు. సో, ఈసీసీ సిస్టమ్‌లో మనకి టీ కోడ్స్ యూజ్ చేస్తారు. ఎస్4 హనాలో మనకి ఫ్యూరీ యాప్స్‌ని ఉపయోగించుకోవచ్చు. జీయూఐ రెండిటికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఫ్యూరీ యాప్స్ అనేది ఈసీసీలో ఉండదనమాట. సో, ఫ్యూరీ యాప్స్ కాన్సెప్ట్ మనకి ఈసీసీలో ఉండదు. ఓన్లీ ఎస్4 హనాలో మాత్రమే ఈ ఫ్యూరీ యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అలాగే ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్‌లు ఉంటాయి. ఎస్4 హనాలో మనకి ఓన్ డేటాబేస్ అనేది మనకి ఇక్కడ కనపడతా ఉందన్నమాట. సో, కాబట్టి ఈ సాఫ్ట్‌వేర్ అనేది మార్కెట్‌లో మనకి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్‌ని తీసుకొస్తుంది. సో, ఎందుకంటే సో, ఎస్ఏపీ క్లయింట్సే దగ్గర దగ్గర 4,00,000 మంది క్లయింట్స్ ఉన్నారు ఎస్ఏపీకి. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్. వీళ్ళందరిలో మనకి ఇంకా 50% క్లయింట్స్ ఎస్ఏపీ ఈసీసీ వర్షన్‌నే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 50-40%. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కంపెనీలో కంపల్సరీగా మరి ఎస్4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాలి. లాస్ట్ డేట్ కూడా ఇచ్చేసారు 2026 అని చెప్పి. సో, ఈ లోపల అందరూ కూడా కన్వర్ట్ అయిపోవాలి కాబట్టి సో, ఇంకా ఏంటంటే మనకి వర్క్ అనేది కంప్లీట్‌గా సో, ప్రాజెక్ట్స్ అనేవి మరి రిక్వైర్మెంట్ అనేది మార్కెట్‌లో మనకి ఈ సాఫ్ట్‌వేర్ మీద పెరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనబడతా ఉన్నాయి. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాఫ్ట్‌వేర్ మరి ఆల్రెడీ యూజ్ చేస్తున్న క్లయింట్స్ ఆల్రెడీ ఎస్4 హనా యూజ్ చేస్తున్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి అందులో సపోర్ట్ ప్రాజెక్ట్స్‌లో ఉంటాయి కంపల్సరీగా. అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ లేకుండా ఈ అంటే ఉండదనమాట. కంప్లీట్ ఎస్4 హనా యూజ్ చేస్తున్నారు అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిందంటే సపోర్ట్ ప్రాజెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్‌లో కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఏదైనా బిజినెస్ ఎక్స్‌టెన్షన్స్
లేకపోతే కంపెనీ కోడ్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో, వేరు వేరు కంట్రీస్‌లో బిజినెస్ పెడుతున్నారు అన్నప్పుడు రోల్ ఔట్ ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. రోల్ ఔట్ ప్రాజెక్ట్స్ అనేవి. సో, అలాగే మనకి నాన్ ఎస్ఏపీలో నుంచి ఎస్ఏపీలో కన్వర్ట్ అవుతున్నారు. సో, అన్నప్పుడు మనకి అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, లైక్ ఈసీసీ సిస్టమ్ నుంచి ఎస్/4 హనాలోకి మైగ్రేట్ అవుతాం. సో, ఇలాంటియన్నీ కూడా మనకి అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్రాజెక్ట్ క్లాసెస్. సో, మనకి అప్‌కమింగ్ సెషన్ అంటే మండే నుంచి కంప్లీట్‌గా ఇంకా ప్రాజెక్ట్ క్లాసులు మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. మండే నుంచి. అలాగే ఎస్/4 హనాకి డిఫరెన్స్ సంబంధించిన కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఇంకా మండే రోజున ఏమైనా మిగిలిన పాయింట్స్ నేను ఒకసారి మొత్తం పీపీటీ తీసుకొని ఆ మిగిలిన పాయింట్స్‌ని కంప్లీట్ చేసేసి తర్వాత ఇంకా మనం కంప్లీట్‌గా మండే నుంచి ఇంకా ప్రాజెక్ట్స్ సంబంధించిన గైడెన్స్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, మనకి ఎస్ఏపీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, అందులో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? రోల్ ఔట్ అంటే ఏంటి? అప్‌గ్రేడ్ అంటే ఏంటి? మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అంటే ఏంటి? సో, ఏ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఉన్నాయి. ఇవి మనం డిస్కస్ అనేది చేయబోతున్నామనమాట మండే నుంచి. ఓకే. సో, కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సిన పనేంటంటే ఈ మండే లోపల మీరు ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలి. అలాగే ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఈరోజే చాను ఎస్‌కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్‌కి ఇమ్మీడియేట్‌గా పేమెంట్ స్క్రీన్‌షాట్‌ని పంపించాలి. సో, అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది మనకి వాలిడ్ అవుతుంది. సో, బేసిక్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో అంటే ఏంటి? సో, ఫస్ట్ ఎస్ఏపీ ఎస్‌డీ కన్సల్టెంట్ కింద ఓ కంపెనీలోకెళ్తే నీకు ఎటువంటి యాక్టివిటీస్ మీద నువ్వు పని చేయాలి. సో, ఎలా ఉంటదని ఫస్ట్ క్లాస్‌లో చెప్పాం. నెక్స్ట్ ఏంటంటే అసలు ఎస్ఏపీ ఎస్‌డీ కింద కన్సల్టెంట్ కింద నువ్వు కంపెనీలోకెళ్తే బిజినెస్ ప్రాసెస్ మీద ఎలాంటి బిజినెస్ ప్రాసెస్ మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి. అది సెకండ్ క్లాస్‌లో చెప్పాం. సో, థర్డ్ క్లాస్‌లో మనకి ఎస్ఏపీ అంటే ఏంటి? ఈఆర్‌పీ అంటే ఏంటి? ఎస్/4హనా అంటే ఏంటి? ఎస్/4హనా అంటే ఒక సాఫ్ట్‌వేర్ అంతే. ఓకే. ఒక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. ఓకే. ఎస్/4హనా అంటే ఏంటి? అలాగే హనా అంటే ఏంటి? ఈ రెండిట్ల మధ్య డిఫరెన్సెస్. ఈసీసీలో ఏం డేటాబేసెస్ ఉన్నాయి? ఎస్/4హనాలో ఏం డేటాబేసెస్ ఉన్నాయి? ఈసీసీకి, ఎస్/4హనాకి మనకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సో, ఇది మనం కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అప్‌కమింగ్ క్లాసెస్‌లో ప్రాజెక్ట్ సంబంధించి అసలు ఎస్ఏపీలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అలాగే ఎస్ఏపీలో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? సపోర్ట్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? రోల్ ఔట్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు? ఓకే. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకి ఎటువంటి స్కిల్ సెట్ అవసరం ఉంది? సో, అలాగే మన సపోర్ట్ ప్రాజెక్ట్‌లో మరి ఛాలెంజెస్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాల్సొస్తది? ఓకే. సో, ఇలాంటి హై లెవెల్ డిస్కషన్స్ అన్నీ కూడా మీకు అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనకి మండే నుంచి జరగబోయే క్లాసెస్‌లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో, ప్రాజెక్ట్ క్లాసులు మనకి అయిపోయిన తర్వాత ఇంకా సిస్టమ్ మీద కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సిస్టమ్ మీద మనకి ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఎస్ఏబీ ఎస్‌డీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి. సో, ఇలా ప్రతి విషయం కూడా మీకు క్లియర్ కట్‌గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనం వెళ్ళిపోతామనమాట. సో, కాబట్టి సో, ఇది ఎప్పటికప్పుడు మనం ఇచ్చిన ఈ 3 క్లాసెస్ ఉన్నాయి. ఈ 3 క్లాసెస్ ఈ 3 రోజుల్లో కంప్లీట్ చేసుకోండి. ఓకే. సో, ఎప్పుడు ఇచ్చిన వర్క్‌ని అప్పుడు మీరు కంప్లీట్ చేసేసుకోండి. మనకి పెద్ద ఎక్కువ టైం పట్టదు. అయిపోతది. ఓకే. సో, తొందరగానే అయిపోతది మనకి. సో, మీరు చేయాల్సిన పనేంటంటే ఎప్పుడిచ్చిన టాస్కుల్ని, ఎప్పుడిచ్చిన వర్క్‌ని అప్పుడు మీరు కంప్లీట్ చేసుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే డెఫినెట్‌గా మనకి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మీరు. సో, డౌట్స్ ఉంటే వెంటనే చాట్‌లో పెట్టండి. ఓకే. సో, చాట్‌లో పెడితే నేను ఆ డౌట్ ఏంటి అన్నది మీకు చెప్తాను. అది ఎలా క్లియర్ చేయాలో కూడా చెప్తాననమాట. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్‌లో పెట్టండి. సో, ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అవుతాము. అండ్ ఏ కైండ్ ఆఫ్ అయినా డిస్కషన్ చేయాలన్నా క్లాస్‌లో అడగండి. సో, పలానా ఏరియా అర్థం కాలేదు రిపీట్ చేయమంటే చెప్తాం. ఓకే. సో, కాబట్టి ఈ 3 క్లాసెస్ మీకు బేసిక్ క్లాసెస్. సో, లైక్ డెమో సెషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడితో మనకి డెమో పార్ట్ అనేది అయిపోయింది. ఓకే. సో, ఈ 3 సెషన్స్ ప్లస్ ఫస్ట్ క్లాస్ మీకు మీ డౌట్స్‌ని, క్వెరీస్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాం. ఓకే. సో, అది మన సెషన్ కింద తీసుకోలేదు. ఈ 3 సెషన్స్ డెమో సెషన్స్. ఇక్కడితో మనకి కంప్లీట్‌గా డెమో అనేది అయిపోయింది. ఓకే. ఇక నెక్స్ట్ నుంచి అన్నీ కూడా అప్‌కమింగ్ క్లాసెస్ అన్నీ కూడా పెయిడ్ సెషన్సే ఉంటాయి. సో, మీరు ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేకపోతే అడ్మిన్స్ వాళ్ళు మళ్ళా గ్రూప్‌లో నుంచి రిమూవ్ చేస్తే మళ్ళా మీకు డేటా అంతా పోతది. చార్ట్‌లో పెట్టే డేటా అంతా పోతుంది. తర్వాత మళ్ళా యాడ్ చేయడానికి కొంచెం ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియేట్‌గా
మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా సో ఫిక్స్ చేసుకొని ఈరోజు మరి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.